హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సారీ ఫర్ ద లేట్ వీడియోస్. రిమైనింగ్ ఈ మంత్లో అప్లోడ్ చేసేస్తాను. ఈ వీడియో వచ్చేసి డే 4 ఇన్ బాలి. థంబ్నెయిల్ చూశారు కదా, మనం ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి గోవా లవా టెంపుల్ ఇన్ బాలి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే గబ్బిలాల టెంపుల్ అంటారు. ఇది గుడి పైన కూడా గబ్బిలం సింబల్ ఒకటి ఉంది. లోపల ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్ మొత్తం గబ్బిలాలే ఉంటాయి. గుడి కూడా చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. నేను ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీన్వైల్ మీరు నేచర్ని, టెంపుల్ని చూస్తూ వీడియో ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ మా ఐటనరీలో ఇంక్లూడ్ చేయలేదు, బట్ ఆ మూమెంట్లో ఒకసారి ప్లేసెస్ చెక్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి చూసాము. బాలీలో మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఇది విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది నాకైతే నచ్చింది, నాకైతే వర్త్ అనిపించింది చూడడానికి. మేము ఇదేదో టెంపుల్ అని చెప్పేసి వచ్చాము, చూడడానికి ఫొటోస్లో బాగుంది అని చెప్పి. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే అది గబ్బిలాల గుడి అని. ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీ ఉంది. అది వచ్చి 15,000 IDR, ఇండోనేషియన్ రూపీస్. మన కరెన్సీలో 82 రూపీస్ పర్ పర్సన్. బాలీలో ఏ టెంపుల్ విజిట్ చేసినా ఇలాంటి ఒక క్లాత్ నడుముకి కడతారు. సో ఇది నా పాత వీడియోస్ బాలి సిరీస్లో కూడా పెట్టాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. బేసిక్గా టెంపుల్స్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫుల్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తే ఈ క్లాత్ అవాయిడ్ చేయొచ్చు. బట్ కొన్ని ప్లేసెస్లో మ్యాండేటరీ, ఇంకా కంపల్సరీ కట్టుకోవాల్సిందే. ఈ టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా అనిపించింది. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపల దాకా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. చిత్రం ఏంటంటే వీళ్ళు ఫాలో అయ్యేది మొత్తం హిందూ కల్చర్ అయినా కానీ మన దగ్గర టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎక్కడా వేసుకోమన్నమాట, బయటే విప్పేస్తాము. కానీ ఇక్కడ అలా ఏం లేదు. లోపల దాకా చెప్పులు వేసుకొని వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు, కానీ గర్భగుడి లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నుంచి చూస్తున్నామో అలాగే చూసి వెళ్ళిపోవడానికి మాత్రమే మనకి అవకాశం ఉంది. లోపలికి వెళ్దాము అనేది ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ టెంపుల్స్ ఆల్మోస్ట్ ఒకే స్టైల్లో కట్టారు. మీరు చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలాగే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో కూడా టెంపుల్స్ పెడుతున్నాను, అందులో కూడా సిమిలర్గా ఉంటాయి టెంపుల్స్. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంబియన్స్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చుట్టూ ఆ గుహ ఏదైతే కనిపిస్తుందో అదే గబ్బిలాల గుహ. ఈ గుడిని కూడా బ్యాట్స్ కేవ్ టెంపుల్ అని అంటారు. ఆ గుహ లోపల వేలాడుతూ చిన్న చిన్నగా పురుగుల్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ గబ్బిలాలే అనమాట. నేను ఫస్ట్ చూసినప్పుడు అసలు అవి గబ్బిలాలు అనుకోలేదు, కానీ ఈ మూల నుంచి లోపల మొత్తం అవే ఉన్నాయి. నాకు తెలిసి ఎన్ని వేలల్లో ఎన్ని లక్షల్లో ఉన్నాయో తెలియదు, కానీ అసలు చాలా భయం వేసింది అనమాట ఫస్ట్ టైం చూడగానే. గుడి ఆపోజిట్లో ఈ స్టాచ్యూ ఉంది, దాని మీద కూడా గబ్బిలాల సింబలే ఉందన్నమాట.
కానీ ఆ స్టాచ్యూ మట్టుకి చాలా పెద్దగా ఉందన్నమాట. ఎలా కట్టారో ఏమో కానీ ఇలాంటివి అక్కడక్కడ బాలీలో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇలాంటి స్టాచ్యూస్. స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ శాండ్ బీచ్ ఉంది. అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట చూడ్డానికి. కాకపోతే నాట్ అలౌడ్, ఆ రెడ్ ఫ్లాగ్ పెట్టారు కాబట్టి మనకి లోపలికి వెళ్ళడానికి యూస్ చేయడానికి అలౌ లేదనమాట. బీచ్ ఇది క్లోజ్డ్. చూసి కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి వాటర్ ఫాల్స్, టిబుమానా వాటర్ ఫాల్స్. ఇప్పటి నుంచి వీడియో ఇంకా కంటిన్యూస్గా చూడండి. ఇది రోడ్ వే, అంటే జస్ట్ డ్రైవ్ అయినా కానీ ఆన్ ద వే చాలా బాగుంటుంది అనమాట. ఆ వే నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ నేను పెట్టానమాట. మొత్తం గ్రీనరీతో ఉంటుంది. మిస్ అవ్వకుండా వ్యూని ఎంజాయ్ చేయండి. ఫ్రంట్ వ్యూలో వీడియో రికార్డ్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట ఈ వ్యూ. వెళ్తున్న కొద్దీ చూడాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా హౌసెస్ ఉన్నాయి. హౌసెస్ అన్నీ ఒకే టైప్లో కట్టారు. అన్ని చిన్న చిన్న గుళ్ళ టైప్లో కట్టుకున్నారు హౌసెస్. నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఇంటికి ఒక వినాయకుడు ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఇంటికి ఎంట్రన్స్లో వినాయకుని పెట్టారు. మనం ఎలా అయితే తులసి కోటను పెట్టుకుంటామో వీళ్ళు ప్రతి ఇంటి ఎంట్రన్స్ మనకి వినాయకుడు కనిపిస్తాడనమాట. అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది టిబుమానా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి హౌసెస్ అన్నీ ఇలాగే సిమిలర్గా ఉన్నాయి. ఒక ఎక్స్టెంట్ వరకు నేను ఇవి కంటిన్యూషన్ చూశాను. ఒక విలేజ్ లాగా అనిపించింది నాకైతే. టిబుమానా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం, కానీ ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి మనం. సో ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే, అంటే లైక్ ప్రతి వాటర్ ఫాల్కి ఎంతో కొంత ట్రెక్ అయితే ఉంటుంది. దీనికి అంత హార్డ్ అయితే ఏం లేదు, కానీ జస్ట్ నార్మల్గా కొంచెం దూరం అయితే స్టెప్స్ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే రూట్ కూడా బాగుంది. ఫొటోస్ దిగుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆగుకుంటూ మనకు పెద్దగా స్ట్రెయిన్ అనిపించదు. కాకపోతే నాకు కొంచెం అనిపించింది ఏంటంటే వాటర్ అంత ప్యూర్గా అనిపించలేదు మిగతా వాటర్ ఫాల్స్తో పోలిస్తే. ఎక్కువ మట్టి వస్తుందన్నమాట ఈ వాటర్ ఫాల్స్తో, అందుకే వాటర్ కలర్ ఉన్నాయి. కానీ వాటర్ వరకు మంచి వాటరే. మా సుహాని విజిట్ చేస్తున్న ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట. దానికి మాత్రం ఫుల్ హ్యాపీ ఉంది. పిల్లలతో వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇలాంటి లొకేషన్స్లో దిగి నడుస్తా అంటే మనం వాళ్ళని వదిలిపెట్టలేము. తనేమో దిగుతాను, నడుస్తాను, నేను నడుస్తాను మీతో పాటు అని బాగా అల్లరి చేసింది. బట్ ఇంకేం చేయలేదు, కంట్రోల్ చేసుకుంటూ ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాము. పిల్లల విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోలేము మనం. ఎందుకైనా మంచిది ప్రతి చోట కొంచెం సెక్యూర్గా ఉండాలి. కొన్ని చోట్ల వదిలేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి చోట్ల మాత్రం అస్సలు వదలకూడదు.
ఈ వాటర్ ఫాల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 10,000 ఐడిఆర్ ఇండోనేషియన్ రూపియా. మన కరెన్సీలో 50 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. బాలీలో ఏ వాటర్ ఫాల్ అయినా వంక పెట్టనవసరం లేదు, అంత బాగుందన్నమాట. మా పాపది ఫస్ట్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చూడండి, తను ఫుల్ ఎంజాయ్ చేసింది. తన లిమిట్స్ తనకి తెలుసు, ముందుకెళ్తే ఎక్కడ నేను మునిగిపోతానేమో అని భయంతో ఆ కార్నర్ మీద నిలబడి ఆడుకుంది. ఫైనల్గా వాటర్ ఫాల్ విజిట్ చేసేసి పైకి వచ్చాము. పైన ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ తినేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఈ రైస్ ఫీల్డ్స్లో ఇంటికి వెళ్ళిపోయాము హోటల్కి. నెక్స్ట్ డే 5 వీడియో నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.